మరికొన్ని ఏమో రాళ్లల్లా కనపడతాయి. ఎంతెందుకండి, ఇప్పుడు మనకి సప్తగిరులు ఉన్నాయా తిరుపతి, ఆ 7 కొండలు కూడా ఒక్కొక్కటి కొన్ని సాలగ్రామాలు, కొన్ని నవరత్నాలు. మీరు ఎప్పుడైనా భక్తితో నారాయణ అని స్మరించి కళ్ళు విప్పి చూస్తే ధగ ధగ వెలిగిపోతూ మోకాలు పర్వతం అంతా కూడా బంగారపు రాళ్ల కింద నవరత్నాల కింద కనపడుతుంది. కొన్ని చోట్ల సాలగ్రామాలు కనపడతాయి. కానీ అవే కనుక మన నవరత్నాలు లేకపోతే ఏవో బంగారపు గనులు అని భావిస్తే మళ్ళీ రాళ్ల కింద కనపడతాయి. భక్తితో దర్శించే వాళ్ళకి అవన్నీ పూర్తిగా సాలగ్రామాలే, అన్నీ నవరత్నములే, అమూల్యమైన నవరత్నములే. భక్తి లేని మామూలుగా ఉండేవాడికి రాళ్లల్లా కనపడతాయి. మనం రాళ్ళని నిర్లక్ష్యం చేస్తున్నవన్నీ అటువంటి నవరత్నాలు. ఆ నవరత్నములు అక్కడున్నంత వరకే నవరత్నాలు. దాన్ని ఎవడన్నా అపహరించాలని ప్రయత్నిస్తే వాడి జీవితంలో రత్నము లేదు, ప్రయత్నము లేదు, వెళ్ళి ఎక్కడికో పోతాడు. మీకు ఎలా తెలుసా నన్ను అడగనే, నేను మోకాటి పర్వతం మీద నడిచినప్పుడు చాలాసార్లు అనుభూతి పొందాను. ఆ అనుభూతి మీతో పంచుకుంటూ ఉంటాను. అప్పుడప్పుడు ఈ క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఈ పురాణాల్లో చెప్పినవి గుర్తుకొస్తాయి. నేను రత్నేశ్వరలింగంలో కూర్చుని నిజంగా ఆనాటి రత్నేశ్వరలింగము, ఆ బంగారు ఆలయం చూడాలి అని కళ్ళు మూసుకుంటే బంగారపు ఆలయం కనపడింది. నాతో పాటు ఉన్న వాళ్ళకు కూడా కొద్దిమందికి కనపడింది. అలాగే తిరుపతి మెట్లు ఎక్కినప్పుడు ఎన్నోసార్లు చూశాను ఆ నవరత్నాలు. కేవలం భక్తితో చూసాం. ఆ తర్వాత బాబు యథాప్రకారంగా పాషాణం కింద కనపడేలా చెయ్యనేవాళ్ళం. అది యథాప్రకారంగా రాయి కింద కనపడేది. మహానుభావుడైన ఈశ్వరుడు యొక్క అనుగ్రహం పొందితే మీరు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు మనస్ఫూర్తిగా రత్నేశ్వరలింగం చూడాలనుకుంటే రత్నేశ్వరుడు కనపడతాడు. కాశీలో కూడా రత్నేశ్వరుడు ఉంటాడు. కాశీలో కూడా రత్నేశ్వరుడు అనే పేరుతో ఒక లింగం ఉన్నది. ధనేశ్వరుడు, కుబేరేశ్వరుడు, రత్నేశ్వరుడు, ధర్మేశ్వరుడు వీళ్ళందరూ ఉంటారు. వెళ్ళి భక్తితో పూజించాలి. ఇంకో రహస్యం చెప్పనా, గురువాక్యంతో కర్తవ్యం, గురువుల మీద నమ్మకంతో కూడా వెళ్ళాలి. ఆయన అలాగే ఏదో చెప్తాడులే పురాణంలో అని అనుకోకండి. అలా అనుకున్నవాడు దానికి తగినటువంటి శాస్త్రే పొందుతారు. మనకి ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే అంత బాగా భగవంతుడి యొక్క దర్శనం అవుతుంది. యాదృశి భావన యత్ర సిద్ధిర్భవతి తాదృశి. చెప్పినప్పుడు కొన్ని నమ్మి చేస్తే లాభాలు ఉన్నాయి. కాశీలో రత్నగర్భేశ్వర లింగం, ఉజ్జయినిలో రత్నేశ్వర లింగం, ఇలాంటి కొన్ని లింగాలు ఉన్నాయి. ఆ లింగాలను మీరు భక్తితో ఎలా చూడాలనుకుంటే అలా దర్శనమిస్తాయి. ఎక్కువసేపు కాదు, కించిత్ కాలం దర్శనమిచ్చి మళ్ళీ అదృశ్యం అయిపోతాయి. అలా నిజంగా మీరు రత్నలింగంగా, లేకపోతే పాషాణలింగంగా, మహాకాలుడు అంటే మహాకాలుడిగా చూడగలిగితే పునర్జన్మ ఉండదు. ఒకవేళ ఉంటే ఉత్తమ జన్మ లభిస్తుందిట.